మార్వెలస్ ఎపిక్ స్టోరీస్కు స్వాగతం. విక్రమార్క బేతాళ కథలు, రాజు తెలివితేటలను పరీక్షించే అద్భుత కథామాలికకు స్వాగతం. మిత్రులారా, మా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. మరింత మంచి కాంటెంట్ అందిస్తాం. ఇక ఆలస్యం చేయకుండా 13వ భాగంలోకి అడుగు పెడదాం. కథ పూర్తయ్యాక వచ్చే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లొద్దు. మీ సమాధానాల కోసం కమెంట్స్లో ఎదురుచూస్తుంటాం. కథ మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. గత ఎపిసోడ్లో మదనసేన కథ. విక్రమార్కుడు భేతాళుడిని మోసుకుపోతుండగా కౌశాంబీరాజు వీరవర్మ కుమార్తె మదనసేన కథ చెప్పాడు. మదనసేన వివాహం వీరదత్తుడితో నిశ్చయమైంది. అంతకుముందే ఆమె అన్న స్నేహితుడైన గుణవర్ధనుడు ఆమెను కోరగా మదనసేన తన భర్తానుమతితో కలుస్తానని మాటిచ్చింది. పెళ్లి తర్వాత భర్తానుమతి తీసుకుని గుణవర్ధనుడి వద్దకు వెళ్లుతుండగా దొంగ అడ్డగించగా అతనికి కూడా మాటిచ్చి వెళ్ళింది. మదనసేన సత్యసంధతకు, పతివ్రతా ధర్మానికి ముగ్ధులై గుణవర్ధనుడు, దొంగ ఇద్దరూ ఆమెను ముట్టుకోకుండా వదిలిపెట్టారు. ముగ్గురులో ఉత్తముడు దొంగ అని విక్రమార్కుడు చెప్పగా భేతాళుడు ఎగిరిపోయాడు. ముగ్గురు భార్యల రాజు కథ. వంశవర్ధనుడనే రాజుకు సౌరవల్లి, చందనవల్లి, చంపకవల్లి అనే ముగ్గురు సుకుమారైన భార్యలున్నారు. చందనవల్లి తుమ్మెదవాలిన భారానికి మూర్చిపోతే సౌరవల్లి వెన్నెలవేడికి బొబ్బలు లేచాయి. కాని చంపకవల్లి కేవలం దంచుతున్న శబ్దం వినగానే కందిపోయింది. ముగ్గురులో చంపకవల్లి ఎక్కువ సుకుమారి అని విక్రమార్కుడు చెప్పగా భేతాళుడు ఎగిరిపోయాడు. కులవర్ధనుడి కథ. వారణాపురాన్ని పరిపాలించే కులవర్ధనుడు భార్యపై మోహంతో రాజ్యపాలన వదిలాడు. మంత్రి బుద్ధిసాగరుడు రాజ్యాన్ని చూస్తుంటే ప్రజలు నిందించారు. అవమానం భరించలేక బుద్ధిసాగరుడు మరో దేశం పోయి తిరిగి వస్తూ ఒక ద్వీపంలో మరకతవల్లి అనే దేవతాస్త్రీని చూశాడు. ఆ విషయం రాజుకు చెప్పగా రాజు ఆమెను చూడాలని మంత్రిని తీసుకుని వెళ్లి రాక్షసుని శాపంలో ఉన్న ఆమెను విడిపించి వివాహం చేసుకున్నాడు. రాజు మళ్లీ రాజ్యపాలన మరిచి ఆమెతో ఉండటం చూసి లోకులు నిందించటం భరించలేక మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం తాను ఆమె గురించి చెప్పడమేనని, లోకుల నిందలు భరించలేక మంత్రి చనిపోయాడని విక్రమార్కుడు చెప్పగా భేతాళుడు ఎగిరిపోయాడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని దింపి కట్టి భుజానికి వేసుకుని మౌనంగా నడవసాగాడు. శవంలోని భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను, విను అంటూ ఇలా ప్రారంభించాడు. పుష్కరం అనే నగరానికి కొంచెం దూరంలో ఒక మఠంలో ఒక యోగి నివసించేవాడు. ఒకరోజు అటు వెడుతున్న బ్రాహ్మణుడు ఎండవేడికి తాళలేక శోష వచ్చి పడిపోయాడు. యోగి అతనిని చూసి అతని ముఖం మీద నీళ్లు చల్లి పైకి లేపి కూర్చోబెట్టి మంచినీరిచ్చాడు. నీవు ఎక్కడికి వెడుతున్నావు అనడగగా అతను, నేను ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న గ్రామంలో ఉంటున్నాను. పుష్కరం అనే నగరానికి పనిమీద వెళుతున్నాను. నేను కడు పేదవాడిని. తిండి తిని 3 రోజులయింది. ఆకలి వేయడం వల్ల, నడవడం వల్ల, దాహం వల్ల పడిపోయాను. మీరు నన్ను దేవుడిలా రక్షించారు. ఆ యోగి అతని మీద జాలిపడి, కొంచెంసేపు ఆగు, నీకు మంచి భోజనం దొరుకుతుంది అని తనకున్న మహిమతో మంచి భోజనం సృష్టించి పెట్టాడు. అతను భోజనం చేసిన తరువాత, లోకంలో దరిద్రాన్ని మించిన కష్టం మరొకటి లేదు. నేను నీకొక మంత్రం ఉపదేశిస్తాను. నీవు ఏకాగ్రతతో నీటిలో మునిగి లేస్తూ దానిని 1000 సార్లు జపించు. మంత్రం సిద్ధిస్తుంది. తరువాత నువ్వు కోరినప్పుడు నీకు సకల పదార్థాలు లభిస్తాయి అని మంత్రం చెప్పి వెళ్ళిరా అని పంపాడు ఆ యోగి. ఆ బ్రాహ్మణుడు సంతోషించి జపం చేయటానికి జలాశయం దగ్గరికి వెళ్లి యోగిని పొగుడుతూ తనకి తన కుటుంబానికి దరిద్రం తీరబోతోంది అని ఆనందిస్తూ 1000 సార్లు మంత్రం జపిస్తూ నీటిలో మునిగి లేచాడు. జపం చేశాక ఇంటికి వెళ్లి ఆ మంత్రం జపించాడు. కాని ఆ పదార్థాలేవీ లభింపలేదు. దానితో అతను, అయ్యో, నా ఆశలన్నీ నిరాశలయ్యాయే అని కుమిలిపోయాడు. విక్రమార్క, యోగి ఎంతో ప్రేమగానూ మనస్ఫూర్తిగానూ ఉపదేశించిన మంత్రం ఆ బ్రాహ్మణుడికి ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు భేతాళుడు. భేతాళ, యోగి ఆ మంత్రం చెప్పినప్పుడు ఏకాగ్రతతోనూ స్థిరమైన చిత్తంతో జపించవలసిందిగా చెప్పాడు. కాని ఆ బ్రాహ్మణుడు అది మరిచి తనకి తన కుటుంబానికి కలిగే లాభాన్ని గురించి తలచుకుంటూ జపించాడు. నిశ్చలమైన మనస్సుతో జపిస్తేనే మంత్రం సిద్ధిస్తుంది అని బదులిచ్చాడు విక్రమార్కుడు. ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు ఎగిరిపోయాడు. మరలా విక్రమార్కుడు వెనకకు తిరిగి భేతాళుడి కోసం బయలుదేరాడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా చెట్టుపైకి భేతాళుడిని భుజం మీద వేసి నడకసాగించాడు. కొంతసేపటికి శవంలోని భేతాళుడు, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను అని కథ చెప్పడం ప్రారంభించాడు. రాగపురం అనే పట్నంలో ధనవంతుడైన వ్యాపారికి సుగంధి అనే ఏకైక పుత్రిక ఉండేది.
ఆమె వయస్సు వచ్చిన తరువాత దగిన వరుడు దొరకక ఆమెకు వివాహం చేయలేక తల్లిదండ్రులు తాత్సారం చేయసాగారు. కొన్ని రోజులకు ఆ చిన్నదానికి ఒక బ్రాహ్మణ కుమారుడితో సంబంధం కలిగింది. సమయం చిక్కితే వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుని కామవాంఛ తీర్చుకునేవారు. కొన్ని రోజులకు ఒక వైశ్యపుత్రుడి ధన గుణ మర్యాదలతో సుగంధి తల్లిదండ్రులకు సంతృప్తి కలిగి వారు సుగంధిని ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు మావగారింట్లోనే ఉండిపోయాడు. ఎప్పుడూ మగడు తనను వదిలి ఉండకపోవడం వల్ల సుగంధికి తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు అవకాశం లభించలేదు. దానితో ఆమె ప్రియుడి మీద ఉన్న ప్రేమతో కృశించిపోయి చనిపోయింది. ప్రియురాలితో కలుసుకోలేక తపిస్తున్న బ్రాహ్మణ యువకుడు ఆమె మరణంతో భరించలేని దుఃఖం కలిగి తానూ మరణించాడు. తన భార్య చనిపోయిన విచారం తట్టుకోలేక ఆ వైశ్యపుత్రుడు మరణించాడు. ఈ ముగ్గురులో ఎవరి మరణం ప్రత్యేకమైనది అని అడిగాడు భేతాళుడు. చాలా కాలం నుంచి సంబంధం కలిగి ఒకరిమీద ఒకరికున్న అనురాగం వల్ల ప్రేయసీ ప్రియులు మరణించడం మామూలు విషయమే. కాని భార్య తనమీదే ప్రేమ ఉందని భావించి స్వల్పకాల అనుబంధానికే అసూలు బాయడం అతి ప్రత్యేకమే అని చెప్పాడు విక్రమార్కుడు. ఎప్పటిలాగనే భేతాళుడు తిరిగి చెట్టుపైకి చేరాడు. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టువైపు నడకసాగించాడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టునెక్కి భేతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడకసాగించాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను అని కథ చెప్పడం ప్రారంభించాడు. లక్ష్మీపురంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు విద్యాభ్యాసం కోసం ఇతర ప్రాంతాలకు వెళుతూ అడవిలో మార్గాన్ని చేరుకున్నారు. కొంత దూరం నడిచిన తరువాత ఆ మార్గం 3గా చీలడం చూసి ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు దారిని ఎన్నుకుని ముగ్గురము 1 సంవత్సరం విద్య నేర్చుకుందాం, ఎవరు ముందు వచ్చినా తరువాత మిగిలిన వారు వచ్చేవరకు ఇక్కడ ఆగుదాం అని నిశ్చయించుకుని ముగ్గురు 3 దారులలో వెళ్లారు. ఇలా 1 సంవత్సరం గడిచింది. ముగ్గురు ఆ స్థలం దగ్గర కలుసుకుని చెట్టు కింద విశ్రాంతి తీసుకుని పెద్దవాడు తమ్ముళ్ళని, మీరు ఏం విద్యలు నేర్చుకున్నారు అని అడిగాడు. అందుకు రెండో తమ్ముడు, అన్నా, నేను విశల్యకరణి అనే విద్య నేర్చుకున్నాను. దానితో నేను చెదిరిపోయిన ఎముకల్ని ఒకచోట సరైన ఆకారంలో అమర్చడం సాధ్యము అవుతుంది అన్నాడు. తరువాత చివరి తమ్ముడు, నేను నేర్చిన విద్య సంధానకరణి. దీని ద్వారా చెదిరిపోయి విడివడిన అవయవాలను ఏది ఎక్కడుండాలో అలా ఉంచడం వీలవుతుంది అని చెప్పాడు మరో తమ్ముడు. అప్పుడు పెద్దవాడు, నేను సంజీవకరణిని నేర్చుకున్నాను. దేహం చచ్చి శిథిలమైనా అవయవాలు సరిగ్గా ఉంటే నా విద్యతో నేను బతికిస్తాను అన్నాడు పెద్దవాడు. ముగ్గురూ సంతోషంగా ఇంటిదారి పట్టారు. ఇలా కొంత దూరం నడవగానే వారికి ఒక పులి చచ్చిపడి ఉంది. నక్కలు, రాబందులు అన్నీ దానిని తినటానికి అవయవాలను అటూ ఇటూ లాగివేశాయి. వాటిని చూసిన తమ్ముడు, అన్నా, మన విద్యలను పరీక్షించటానికి ఇది మంచి అవకాశం. పులి ఎముకలు చెదిరిపోయి ఉన్నాయి కదా, నా విశల్యకరణి శక్తితో వాటిని సరిగ్గా చేరేకట్లు చేస్తాను చూడండి అని అలాగే చేశాడు. అతని శక్తికి అన్నలు సంతోషించారు. రెండవవాడు, నా శక్తి చూడండి అంటూ ఆ పులి అవయవాలు ఏవి ఎలా ఉండాలో అలా తన విద్యతో చేశాడు. దానికి పెద్దవాడు సంతోషించి తన సంజీవకరణి అనే విద్యతో దానికి ప్రాణం పోశాడు. దానితో ఆ పులి గాండ్రిస్తూ లేచి కళ్ళు తిప్పుతూ వారిమీద దుమికి వాళ్ల ముగ్గుర్నీ తినేసి వెళ్ళిపోయింది. విక్రమార్క, పులిని అలా బతికించడంలో ఎవరి దోషం ఎక్కువ అనడిగిన భేతాళుడికి విక్రమార్కుడు, అది దుష్టమృగము అని తెలిసినా దానికి ప్రాణం పోసిన పెద్దవాడి దోషమే అధికం అని చెప్పాడు. ఈ విధంగా విక్రమార్కుడికి మౌనంభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మపైకి వెళ్ళి తలకిందులుగా వ్రేలాడసాగాడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టు ఎక్కి తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడకసాగించాడు. అప్పుడు శవంలోంచి భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. కోసల రాజ్యంలో ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అర్జునస్వామి అనే ఒక కొడుకు ఉండేవాడు. ఆయనకు అతిరూపవతి అయిన ఒక భార్య ఉండేది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా అనురాగంతో ఉండేవారు. ఒకసారి ఆరుబయట వెన్నెలలో ఆ దంపతులు నిద్రిస్తూ ఉంటే ఆకాశంలో పోతున్న రాక్షసుడు ఆమె అతిరూప అందానికి మెచ్చి
భర్తకి తెలియకుండా ఆమెను ఎత్తుకునిపోయాడు. నిద్రలోంచి మేలుకొన్న అర్జునస్వామి భార్య కనపడక ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఆమెను వెదుకుతూ అనేక గ్రామాలు పల్లెలు వెదుకుతూ తిరగసాగాడు. ఒకరోజు అతను చాలా ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడింట్లో అన్నమడిగాడు. ఆ గృహిణి ఒక ఆకులో అన్నమూ కూరలు ఇవ్వగా వాటిని పట్టుకుని నదీ తీరానికి వచ్చి స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చుని తినటానికి ఉపక్రమించాడు. అదే సమయంలో ఆకలితో ఉన్న గరుడపక్షి ఆ చెట్టు కొమ్మ మీదనే కృష్ణసర్పాన్ని ముక్కుతో పొడిచి తింటుంటే ఆ బాధకు పాము కక్కిన విషం చెట్టు కింద కూర్చుని తింటున్న అర్జునస్వామి అన్నంలో పడింది. ఆ విషయం తెలియని అర్జునస్వామి ఆ ఆహారాన్ని తిన్నాడు. ఆహారం తిన్న వెంటనే ఆ విషప్రభావం వల్ల అతను మరణించాడు. రాజా, బ్రాహ్మణ హత్యా దోషం ఎవరిది అని అడిగాడు భేతాళుడు. బ్రాహ్మణుని భార్య అన్నం పెట్టింది. గరుడపక్షి ఆకలితో పాముని పొడిచి తింది. పాము వేదన భరించలేక విషం కక్కింది. అది అన్నంలో పడింది అని తెలియని అర్జునస్వామి దానిని తిన్నాడు. కాబట్టి వీరిలో ఎవరిది దోషం అని చెప్పడం న్యాయం కాదు. ఈ కథ వినినవారు ఎవరైనా దోషం అని చెబితే అలా చెప్పిన వారిదే అసలు దోషం అని తీర్మానించాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్లీ అతని కోసం బయలుదేరాడు. పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టు ఎక్కి భేతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. కేసరిపురాన్ని నరకకేసరి అనే రాజు పాలించేవాడు. ఆ ఊళ్ళోనే శంభుదాసుడనే వర్తకుడికి విద్యావంతురాలు రూపవతి అయిన మణిమంజరి అనే పుత్రిక ఉండేది. ఎవరు వచ్చి కోరినా ఆమె పెళ్లాడటానికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆమె వివాహం ప్రయత్నాలు మానుకున్నారు. అదే పట్నంలో సేవకులు దొంగలను పట్టలేక, దొంగల బాధ పడలేక రాజు స్వయంగా కత్తిపట్టుకుని పురవీధులలో గస్తీ తిరగసాగాడు. ఘటికుడనే దొంగల నాయకుడు 10 మంది అనుచరులతో భయంకరమైన వేషంలో ఒక సందులో రాజుకు ఎదురైనాడు. అప్పుడు రాజు, నువ్వెవరివి అని అడిగాడు. దానికి దొంగ, రాజా, ఈ పట్నంలో ఉండే కాళికాదేవికి నేను కుమారుడను. నా పేరు వీరభద్రుడు. వీరు నా సేవకులు అన్నాడు వాడు. వాడు దొంగ అని, అబద్ధమాడుతున్నాడని గ్రహించిన రాజు, స్వామీ వీరభద్ర, మేము నీ దయమీద బతికేవాళ్లం. మమ్ములను రక్షించే భారం నీదే. ఈ దాసుడిని కరుణించి నగరంలోకొచ్చి నేను రహస్యంగా చేసే పూజను చూసి మమ్ము తరించు మని ప్రార్థించాడు. దొంగ రాజు తన మాటలు నమ్మాడని నగరంలోకి వెళ్లి మంచి దారులు కనిపెట్టి మర్నాడు రాజు ఇల్లు కొల్లగొట్టవచ్చునని అనుకుని రాజుతో వెళ్లటానికి అంగీకరించాడు. తన అనుచరులతో సహా చోరనాయకుడిని వెంటబెట్టుకుని నగరంలోకి వచ్చి ఎవరికీ తెలియకుండా పూజా సామాగ్రిని తెస్తాను అని వారందరినీ ఒకచోట కూర్చోబెట్టి తాను వెళ్లి భటులను వారిని పట్టుకోమని చెప్పాడు. వెంటనే భటులు వచ్చి వారిని బంధించబోతుంటే దొంగలకు భటులకు కొంచెం పోరాటం జరిగింది. భటుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల దొంగలు చాలామంది చనిపోయారు. ఘటికుడు మాత్రం ప్రాణాలతో వారికి చిక్కాడు. రాజు మోసం చేశాడని తెలియక పట్టుబడ్డానని విచారిస్తూ ఉన్నాడు. రాజసేవకులు వెంటనే వాడిని రాజు ముందుకు తీసుకుని వెళ్లారు. తెల్లవారిన తరువాత రాజు అతడిని ఉరితీయమన్నాడు. తెల్లవారిన తరువాత అతడిని ఉరితీయటానికి చేతులు విరిచికట్టి నగర పురవీర్ల గుండా తీసుకుని వెళుతున్నారు. పురప్రజలు అందరూ వింతగా ఆ దొంగను చూడసాగారు. అందరితో పాటుగా మణిమంజరి అతన్ని దగ్గరనుంచి చూడగానే మోహించి అతన్ని గుండెలకు హత్తుకుని అతనిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని కోరింది. ఆ వర్తకుడు ఆశ్చర్యంగానూ భయంతోనూ కోపంతో, నీకు మతిపోయిందా? నీకిదేం దుర్బుద్ధి? ఎందరినో కాదని ఈ దొంగని పెళ్లాడతానంటావేం? నోరు మూసుకో అని గట్టిగా కసిరి ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆమె పట్టువల్లక, ఏమైనా కానియండి, మీరు లోకులు ఏమైనా అనుకోండి, నేను వాణ్ణి వలచాను, అతనే నా భర్త. నీకు నా మీద ప్రేముంటే రాజు దగ్గరకు వెళ్ళి అతన్ని విడిపించి అతనికి నాకు వివాహం జరిపించండి అని ఏడ్వసాగింది. ఇంతకాలం వివాహం చేసుకోమంటే వద్దు అన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఆ దొంగతో ఎలా వివాహం జరిపించను? అయినా కాని ఉరిశిక్ష పడినవాడిని ఎలా తీసుకుని రావాలి అని పరిపరి విధాలుగా ఆలోచించి
సరే ఏమైతే అదవుతుంది అని వెంటనే దర్బారుకు వెళ్ళి మహారాజుగారికి నమస్కరించి, అయ్యా నేను ఈ పట్నంలో ఉన్న వర్తకుడని అని మొత్తం వివరించాడు రాజుగారికి. వెంటనే రాజుగారు కోపంగా, ఓరీ మూర్ఖుడా, నీవు ఏమనుకుంటున్నావు? దొంగతనాలు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఒక దొంగను నీవు అల్లుడిగా చేసుకుంటావా? మీ అమ్మాయికి బుద్ధి లేకపోతే నీకు కూడా లేదా అని గట్టిగా మందలించి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీకు కూడా జైలు శిక్ష విధిస్తాను అని చెప్పి అక్కడి నుంచి పంపివేశాడు. వర్తకుడు ఇంటికి వచ్చి రాజుగారు చెప్పింది చెప్పి అతన్ని మరచిపోమని అమ్మాయికి చెప్పాడు. ఆ మాటలను వినగానే మణిమంజరి దుఃఖంతో తలబాదుకుని ఏడుస్తూ తల విరబోసుకుని పురవీధుల వెంట వెళుతున్న దొంగ వెనుకాల పరుగుతీసింది. ఆమె వెళ్లడంతో కూతురు వెనుక తల్లిదండ్రులు పరుగుతీశారు. ఏమి జరుగుతుందో అని ప్రజలు కూడా వారి వెనక వెళ్లారు. భటులు దొంగను ఉరికంబం మీదకు తీసుకుని వచ్చారు. అతన్ని చూసి మణిమంజరి బోరుబోరున విలపిస్తూ ఉంది. ఆమెను అమ్మా నాన్న ఆపలేకపోతున్నారు. అప్పుడు దొంగ మణిమంజరిని, ఆమె తల్లిదండ్రులను చూసి ఒకసారి గట్టిగా నవ్వి మళ్లీ గట్టిగా ఏడ్చాడు. వెంటనే అతన్ని ఉరితీశారు. మణిమంజరి విరక్తితో చితపేర్చి దానిలో పడి ప్రాణాలు వదలాలని ప్రయత్నిస్తూ ఉంది. అదే సమయంలో ఆకాశంలో వినోదంగా విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు వచ్చి అది చూశారు. పార్వతీ, స్వామీ, ఒక యువతి దుఃఖంతో అగ్నిప్రవేశం చెయ్యబోతోంది. నా మనసు కోరికను మన్నించి ఆమెకు కోరిన వరమిచ్చి కాపాడండి అంది. శివుడు వెంటనే నందీశ్వరుడితో కిందకు దిగమని చెప్పి మణిమంజరి దగ్గరకు వెళ్ళి, కాంతా, సాహసింపకు, నేను శంకరుణ్ణి, నీకొక వరమివ్వాలని వచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. దానికి మణిమంజరి శివుడికి నమస్కరించి మృతచోరుణ్ణి బతికించి నాకు పతిగా అనుగ్రహించండి అని కోరింది. వెంటనే తథాస్తు అని వరమిచ్చి ఆకాశంలోకి అదృశ్యమైనాడు. ఆ వెంటనే ఉరితీయబడిన ఘటికుడు వెంటనే నిద్రలోంచి లేచినట్లు లేచి కూర్చున్నాడు. జరిగిన వింతను భటుల ద్వారా తెలుసుకున్న రాజు వారి వివాహం అక్కడనే జరిపించి ఆ చోరుడికి తన ఆస్థానంలో ఉద్యోగం కల్పించాడు. అప్పుడు విక్రమార్క మహారాజా, ఆ దొంగ చనిపోయే ముందు మొదట ఎందుకు నవ్వాడు, తరువాత ఎందుకు ఏడిచాడు అని ప్రశ్నించాడు భేతాళుడు. దానికి విక్రమార్కుడు, ఎప్పుడూ ముఖమైనా చూడని యువతి చావబోతున్న తన మీద మోహం చెందడం ఎంత విచిత్రం అనిపించి దొంగ నవ్వుకున్నాడు. అయ్యో, ఇలాంటి దాన్ని పెళ్లాడే ప్రాప్తం లేకపోయిందే అని ఆమె తల్లిదండ్రులు నాలాగే దుఃఖిస్తున్నారు కదా అని ఏడ్చాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనం భంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు ఎక్కాడు. మరలా భేతాళుడి కోసం విక్రమార్కుడు బయలుదేరాడు. ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లలో చెప్పండి. మణిమంజరి దొంగను చూసి మోహించి ఉరిశిక్ష పడినప్పటికీ అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబడ్డడానికి గల కారణమేమిటి? ఈ కథ మీకు నచ్చితే హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.